హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా. చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను చామదుంపలు తీసుకుంటున్నాను. నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. ఎందుకంటే చామదుంపల పైన మట్టి అనేది ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకుంటే మట్టి అనేది ఉండదు. ఇప్పుడు నేను కడాయిలోకి వేసుకుని అవి మునిగే వరకు వాటర్ అనేది వేసుకొని ఉడికించుకుందాము. చూసారు కదా, ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. చూసారు కదా, చామదుంపలు ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత పైనున్న తొక్క అనేది తీసేద్దాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మెంతులు ఫ్రై అయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని మగ్గించుకుందాము. మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయలు లైట్గా. ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకుంటున్నాను. పెద్ద సైజు టమాటాలు 2 వేసుకుంటున్నాను. చిన్నవైతే 3 వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత అనేది ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా. నేను ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ అనేది కూడా వేసుకుంటున్నాను. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చామదుంపలు వేసుకుంటున్నాను. పైనున్న తొక్క అనేది తీసేసిన తర్వాత చామదుంపలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు దగ్గరికి రానిద్దాము. కూర అనేది ఉడికించుకుందాము. చామదుంపల పులుసు మధ్యలో ఉడుకుతున్నప్పుడు నేను ఇందులోకి కొంచెం బెల్లం ముక్క అనేది వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకొని కూర అనేది పులుసుని దగ్గరికి రానిద్దాము. బెల్లం అనేది టోటల్గా మీ ఆప్షనల్ అనమాట. బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, పులుసు అనేది దగ్గర పడిపోయింది కదా. ఇంకా ఫైనల్గా నేను కొత్తిమీర అనేది వేసేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.